వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్. ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ మంచిగా ఫ్రెష్గా కడిగి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక 2 చెంచాల కారం, మేమైతే కిలోన్నర చికెన్ తీసుకున్నాం, దానికి సరిపడా కారం వేసుకున్నాం. 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, ఒక 2 చెంచాల అల్లం పేస్ట్, 1 చెంచా పసుపు, కుడక పొడి, చిన్న చెంచాల గరం మసాలా, తగినంత ఆయిల్. నేనైతే ఒక 3 చెంచాలు వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక 15 నిమిషాలు. ఇది మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్కి ఎసరు పెట్టేసుకున్నాం కదండి. మేము ముందుగానే ఒక 2 కేజీల బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాం. ఇలా నానబెట్టేసుకోవాలి. మ్యాగ్నేట్ ముందే నానబెట్టేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం, ఎసరు పెట్టేసుకున్నాం. వాటర్ తగినంత పోసుకోవాలి. బగారాకు, కాస్త బండా పువ్వు, ఒక 5-6 ఇలాచి, ఒక 3 చక్రం పువ్వు, ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క ఒక 5-6 చిన్న ముక్కలు, చాపత్రి పువ్వు 1, సోక మిరియాలు ఒక 4, సాజీరా కాస్త, 1 చెంచా అల్లం పేస్ట్, ధనియాల పొడి, ఒక 2 చెంచాల ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డ, ఒక 3 రెక్కలు కరివేపాకు, కొంచెం పుదీనా, ఒక 2 చెంచాల ఆయిల్, కొంచెం కొత్తిమీర. ఓకే, వేసాక ఒక నిమ్మకాయ పిండాలి మంచిగా రసం వాటర్లో. కంప్లీట్గా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఎసరు వచ్చేదాకా మూత పెట్టేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఒక 2 నిమ్మకాయ వక్కలు యాడ్ చేసుకున్నాం. మంచిగా రసం పిండాలి. మేము కిలోన్నర తీసుకున్నాం కాబట్టి 1 నిమ్మకాయ పిండుకుంటున్నాం. నిమ్మకాయ పిండుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కిలో పెరుగు. మేము కిలోన్నర చికెన్ తీసుకున్నాం, 1/2 కిలో పెరుగు వేసుకుంటాం. కిలోన్నరకి 1/2 కిలో పెరుగు వేయాలి.
మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్క మంచిగా నానాలి పెరుగులా. మీకు కలర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్, చికెన్ రెడ్ కలర్ వేస్తున్నాను. మీరు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే కూడా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ రెడ్ కలర్తో ముక్క అనేది మంచిగా వస్తుంది రెడ్గా. ఈ విధంగా మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఎసరు వచ్చి మనకు రైస్ అయ్యేదాకా పక్కకు పెట్టేసుకోవాలి. ఎసరు వచ్చింది, ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఇది మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఇలా బ్రౌన్ ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం. బాగుంటుంది. ఈ బ్రౌన్ ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ బ్రౌన్ ఆనియన్ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా కలుపుకొని మనకు ముక్కలు లెగ్ పీస్ అయితే సైడ్కి వేసుకోవాలి. తీసుకునే విధంగా పీసులు తీసుకునే విధంగా చేసుకోవాలి. అన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. వేసుకున్నాం కదా, కాస్త కొత్తిమీర వేసుకున్నాం. ఇలా కాస్త పుదీనా వేసుకున్నాం. ఫస్ట్ 50% ఉడికినాక వేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ 50% వేసేసుకోవాలి. 75% 75% ఉడకాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, మళ్ళీ కొంచెం పుదీనా వేసుకోవాలి. 90% అయింది. మంచి అన్నం ఏ విధంగా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికింది. ఇది మీరే చేసుకోవాలి. మీరే చేసుకోవాలంట ఏం లేకుండా. ఈ విధంగా మంచిగా
ఆనియన్. కొంచెం పుదీనా లైట్గా, కొత్తిమీర, వేసుకున్నా. మేమైతే కలర్ తయారు చేసుకున్నాం అంతనే. కలర్ వేసేస్తున్నాం. నూనె వేసుకోవాలి మిరిగేది. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేమైతే నూనె వేసుకుంటున్నాం మంచిగా. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీరు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పొయ్యి మీద పెంక పెట్టేసుకోవాలి ఇలా, ఎందుకంటే బిర్యానీ అరగంట మాడకుండా. మేము ఇప్పుడు అది పెట్టేసుకున్నాం కదా, దీని మీద బిర్యానీ పెట్టేసుకుంటున్నాం. ఇలా పెట్టేసుకొని బిర్యానీ మంచిగా దమ్ అయ్యేదాకా చిన్నగా మంట మీద పెట్టేసుకోవాలి. మేము మూత పెట్టేస్తున్నాం. అంచులకు పిండి కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము ఏం పెడతలేం. ఆవిరి పోయేటట్టు మేము పెట్టుకున్నాం కదా, దీని మీద బరువు పెడుతున్నాం. ఇదే బరువు ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, బిర్యానీ దమ్ మంచిగా వచ్చేసింది. చూద్దాం మూత తీసుకోండి. మంచిగా కలర్ఫుల్గా వచ్చింది బిర్యానీ. ఎట్లా వచ్చింది చూసారా, మంచిగా వచ్చింది. ఓకే, సూపర్. ఓకే, పీస్ కూడా మంచిగా దమ్ అయింది. ఓకే, సూపర్ సెట్ అయింది. ఎలా ఉందో చెప్తాం. సందర్భంగా మా ఇంట్లో బిర్యానీ చేసుకోవడం జరిగింది. అందులో మా బ్రదర్ అన్నయ్య చేశాడు. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ బాగుంది.